వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను రీనా. నేను అనిల్. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన బిజీగా కొనసాగుతుంది. దీనిలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ అయ్యారు. తొలుత కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీలతో కలిసి సమావేశమయ్యారు. రాష్ట్రంలో సోలార్ ప్రాజెక్టులు, ప్రధాని సూర్యఘర్ పథకం అమలుపై ప్రహ్లాద్ జోషితో చంద్రబాబు చర్చించారు. అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సిఆర్ పాటిల్తో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్రానికి చెందిన వివిధ అంశాలపై వారితో చర్చించారు. భారత్ జరిపిన ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదానికి ధీటైన జవాబు అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. పహల్గాం దాడులతో అన్ని హద్దులు దాటిన ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలించడానికి వారి స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసిందని అన్నారు. పాక్ లో ఉన్న ఉగ్ర స్థావరాలను భారత్ బయటపెట్టడంతో ఆ దేశం ఉగ్రవాదులను పోషిస్తుంది అనే నిజం మరోసారి ప్రపంచానికి తెలిసిందని అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ను ప్రపంచమంతా కొనియాడిందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బలమైన రాజకీయ సంకల్పం, నిఘా సంస్థలు అందించిన ఖచ్చితమైన సమాచారం, త్రివిధ దళాల అద్భుత ప్రదర్శన వల్లే ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయిందని అమిత్ షా తెలిపారు. మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇవ్వాలని సీఎంకు వినతి పత్రం అందించామని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాశామన్నారు. మాల సామాజిక వర్గానికి తాము వ్యతిరేకం కాదన్నారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ బీజేపీకి అనుకూలంగా పనిచేసిందన్నారు. ఆర్థిక సంక్షోభం ఉన్న సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. 10 ఏళ్లు ఏ శాఖ వదలకుండా దోచుకున్నారని లక్ష్మణ్ అన్నారు. ఇక మాదిగ సామాజిక వర్గ జనాభా రాష్ట్రంలో 2011 జనగణన ప్రకారం 33 లక్షల మంది ఉన్నారని మందుల సామైల్ అన్నారు. మాలలకు డిప్యూటీ సీఎం స్పీకర్ పదవి ఇచ్చారని అన్నారు. మాలలకు డిప్యూటీ సీఎం స్పీకర్ పదవి ఇచ్చారు. మంత్రివర్గంలో కూడా చోటు కల్పించాలని కోరారు. దామోదర రాజనరసింహ, కడియం శ్రీహరి మాదిగ ఉపకులం అని మందుల సామైల్ అన్నారు. మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలని డిప్యూటీ సీఎం, మంత్రులు సీఎంకి చెప్పాలన్నారు. ప్రధానమంత్రి ఈ డ్రైవ్ పథకం కింద హైదరాబాద్ కి 2000 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయిస్తామని కేంద్ర మంత్రి కుమారస్వామి ప్రకటించడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఈవీ పాలసీ తీసుకువచ్చిందని 100% ట్యాక్స్ మినహాయింపు ఇస్తున్నామని తెలిపారు. దాంతో పాటు హైదరాబాద్ నగరంలో ఓఆర్ లోపల 2800 ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. మరి ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి గతంలో కేంద్ర మంత్రి కుమారస్వామికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. తమ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని హైదరాబాద్ నగరానికి ప్రధానమంత్రి ఈ డ్రైవ్ పథకం కింద 2000 బస్సులు కేటాయిస్తామని తెలపడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. ఇక మిగిలిన 800 ఎలక్ట్రిక్ బస్సులు కూడా కేటాయించాలని కూడా విజ్ఞప్తి చేశారు. పేదరిక నిర్మూలనలో భాగంగా పేదల జీవనోపాధి వృద్ధికి అవసరమైన రుణాలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న శ్రీనిధికి డిజిటల్ విధానం ద్వారా లబ్ధిదారులకు రుణాలను చెల్లించే ప్రక్రియ శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు సహకరించి పేద మహిళలకు అవసరమైన రుణాలు మొబైల్ టెక్నాలజీ, బయోమెట్రిక్ వంటి ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా 48 గంటల్లోపు అందించేందుకు శ్రీనిధి చర్యలు చేపట్టింది. శ్రీనిధి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా శ్రీనిధి పేరుతో ఒక డిజిటల్ యాప్ను రూపొందించినట్లు శ్రీనిధి మేనేజింగ్ డైరెక్టర్ హరిప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ నిరక్షరాస్యత వల్ల గ్రామాల్లో మహిళలు పొందిన రుణాలపై అవగాహన కొరవడిందని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని శ్రీనిధి సంస్థ ఆధునిక సాంకేతికత వైపు అడుగులు వేయడం హర్షణీయమన్నారు. డిజిటల్ విధానంలో శ్రీనిధి యాప్ ద్వారా చెల్లింపుల సౌకర్యాన్ని కల్పించామని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పట్టణంలో ఓ దుప్పి జనావాసాల్లోకి వచ్చింది. అడవి నుంచి చెదిరి వచ్చిన చుక్కలు దుప్పిని పట్టుకోవడానికి, సెల్ఫీలు దిగడానికి జనం దుప్పి వెంటపడ్డారు. దీంతో పట్టణం మొత్తం సుడిగాలిలా దుప్పి పరిగెత్తుతూ ఉండడంతో దానికి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని ఫారెస్ట్ సిబ్బంది దుప్పిని పట్టుకోవడానికి విఫల యత్నం చేశారు. బస్టాండ్ ఏరియాలో ముందు కనిపించిన దుప్పి పట్టణం మొత్తం తిరిగి చివరికి అల్లిగూడెం అటవీ ప్రాంతానికి చేరింది. దీంతో ఫారెస్ట్ సిబ్బంది దుప్పిని అడవిలోకి పంపేందుకు ఏర్పాట్లు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ మారుతినగర్లో మంచినీటిని సరఫరా చేయాలని స్థానిక మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించారు. 10 రోజులుగా నీళ్లు లేక నానా ఇబ్బందులు పడుతున్న సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. బోరు రిపేరు వస్తే 10 రోజుల వరకు ఎవరూ పట్టించుకోవడం లేదని, అరకొరగా వాటర్ ట్యాంకు ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారని, ఆ నీరు కలుషితంగా ఉండి తాగడానికి పనికిరావని ఆవేదన వ్యక్తం చేశారు. 10 ఏళ్లుగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పుడు మున్సిపాలిటీగా మారినా ఇదే పరిస్థితి కొనసాగుతుందని మహిళలు వాపోయారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఆందోళన చేస్తున్న మహిళలకు నచ్చజెప్పి నిరసన విరమింపజేశారు.
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కౌటాల మండలం ముత్యంపేట గ్రామంలో ధాన్యం కేంద్రాల్లో నిల్వ చేసిన ధాన్యం పూర్తిగా నీటిపాలైంది. వర్షం అనూహ్యంగా పడడంతో కొంతకాలంగా ఆరబెట్టిన ధాన్యాన్ని రైతులు కాపాడలేకపోతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ముత్యంపేట ప్రాంతంలోని ధాన్యం కేంద్రాల్లో ధాన్యం తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ సరైన ఏర్పాట్లు చేయకపోగా టర్పలిన్ కవర్లు కూడా అధికారులు అందచేయలేనిదని రైతులు వాపోతున్నారు. దీంతో ధాన్యం తడుస్తుందని కొంతమంది రైతులు తమ ధాన్యాన్ని తిరిగి ఇంటికి తీసుకువెళ్లే పరిస్థితి కూడా లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పనితీరు అద్భుతంగా ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రశంసించారు. సమర్థుడైన వ్యక్తిని టీటీడీ చైర్మన్ గా నియమించారంటూ చంద్రబాబు నాయుడుతో ప్రహ్లాద్ జోషి చెప్పారు. టీటీడీ చైర్మన్ చాలా బాగా పనిచేస్తున్నారంటూ బాబుతో ప్రహ్లాద్ జోషి అన్నారు. తను ఇటీవల తిరుమల వెళ్లానని, అక్కడ చూసిన తర్వాత తనకు ఈ అభిప్రాయం కలిగిందని చంద్రబాబుతో పంచుకున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రహ్లాద్ జోషితో భేటీ అయిన చంద్రబాబు నాయుడు ప్రహ్లాద్ జోషికి తిరుమల వెంకటేశ్వరుని ప్రతిమను అందజేశారు. ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడుతో బీఆర్ నాయుడు ఎనర్జెటిక్, డైనమిక్, ఎఫిషియన్సీ వ్యక్తి అని కొనియాడారు. టీటీడీ పాలక మండలి ఎక్స్ అఫీషియో సభ్యునిగా తోడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. దివాకర్ రెడ్డికి శ్రీవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అదనపు ఈవో అందించారు. ఆలయం వెలుపల ఎక్స్ అఫీషియో సభ్యుడు డాలర్ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇంత పెద్ద పదవి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తనకు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. తుడా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం టీటీడీ ఎక్స్ అఫీషియో సభ్యునిగా బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా కృషి చేస్తానని అన్నారు. స్వామివారి పవిత్రతను కాపాడే విధంగా నిరంతరాయంగా శ్రమిస్తానని తెలిపారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం మంత్రికి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అలాగే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ప్రముఖ సినీ దర్శకుడు కె రాఘవేంద్రరావు, ప్రముఖ నిర్మాతలు బండ్ల గణేష్, కేవీ రావులు స్వామివారిని అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రాఘవేంద్రరావు మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా స్వామివారి అభిషేక సేవలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. టీటీడీ చైర్మన్ సినీ ప్రముఖులు భి రాఘవేంద్రరావు, బండ్ల గణేష్, మాజీ తానా అధ్యక్షుడు వేమన సతీష్ మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుమలలో సదుపాయాలు చాలా మెరుగుపడ్డాయని, భక్తులు సంతోషంగా ఉన్నారని రాఘవేంద్రరావు చైర్మన్ కు తెలిపారు. భక్తులకు మరింత సౌకర్యార్థం చేస్తున్న కార్యక్రమాల గురించి చైర్మన్ వివరించారు. ఆపరేషన్ సింధులో వీరమరణం పొందిన జవాన్ మురళీనాయక్ చిత్రపటాన్ని కాటన్ క్లాత్ పై తిరునాచూరు శ్రీ పద్మావతి అమ్మవారి కుంకుమతో వేశారు. తిరునాచూరు శ్రీ పద్మావతి అమ్మవారి కుంకుమతో అరుదైన చిత్రాన్ని మైక్రో ఆర్టిస్టు పల్లి చిరంజీవి గీశారు. తల్లిదండ్రులకు మనోధైర్యాన్ని కల్పించడం కోసం ఇలా చేశారని తెలిపారు. సత్యసాయి జిల్లా గోరంట మండలం కలితండ గ్రామానికి తిరుపతి నుంచి వచ్చిన మైక్రో ఆర్టిస్టు పల్లి చిరంజీవి క్లౌడ్ టీమ్ ఆర్గనైజేషన్ తో కలిసి అమ్మవారి కుంకుమతో దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ మురళి నాయక్ చిత్రాన్ని గీశారు. ఆ చిత్రపటాన్ని జవాన్ తల్లిదండ్రులను కలిసి అందించారు. వీర జవాన్ పై అభిమానంతో ఒక చిత్రకారుడిగా తన దేశభక్తిని చాటనని పల్లి చిరంజీవి చెప్పారు. ఈ సందర్భంగా పల్లి చిరంజీవిని తిరుపతి జిల్లా కలెక్టర్, ఎస్పీలు అభినందించారు. విజయనగరం జిల్లా బొబ్బిలిపట్నం మెయిన్ రోడ్లో మంచినీటి కొళాయి లీక్ కావడంతో నీరు వృధాగా రోడ్డుపై పారుతుంది. వేసవిలో నీటి ఎద్దడితో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఇక్కట్లు పడుతూ ఉండడం పట్టణంలో ప్రతి ఏడాది జరుగుతుంది. ఇలా నీరు వృధా కావడంతో చాలా మందికి నీటి కొరత వస్తుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కొమరం భీం జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. కౌటాల మండలం ముత్యంపేట గ్రామ ప్రధాన రహదారిపై రాష్ట్రకు చేపట్టారు. కౌటాల, సిరిపూరు, పెంచికల్పేట వరి ధాన్యం కేంద్రాల్లో తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సైనికులు కంటి మీద కొనుక్కు లేకుండా బాధ్యతలు నిర్వహిస్తున్నారు కాబట్టి మనమంతా కంటి నిండా నిద్రపోతున్నామని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా తాడిపత్రి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి వైసీపీ నాయకుడు, తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్ నాగిరెడ్డి కూడా హాజరు కావడం గమనార్హం. ర్యాలీలో జై భారత్, జై జై భారత్ నినాదాలతో తాడిపత్రి పట్టణం మారుమోగింది.
కడప జిల్లా వేంపల్లిలో గత వైసీపీ ప్రభుత్వంలో 1,20,00,000తో నిర్మించిన రైతు బజార్ను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మాధవిలత పరిశీలించారు. దళారుల వద్ద రైతులు మోసపోకుండా ఉండేందుకు రైతు బజార్లను ఏర్పాటు చేశామని, వినియోగదారులకు కూడా తక్కువ ధరలకు నాణ్యమైన కూరగాయలు రైతు బజార్లలో అందుబాటులో ఉంటాయని మాధవిలత తెలిపారు. వేంపల్లిలో నిర్మించిన రైతు బజార్ వినియోగంలోకి రాలేదని ఫిర్యాదు అందడంతో పరిశీలనకు వచ్చామని, కానీ ఇక్కడి స్టాల్స్ అన్ని చాలా చక్కగా ఉన్నాయన్నారు. కలెక్టర్తో మాట్లాడి తొందరలో రైతు బజార్ను వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పారు. మరోవైపు రైతు బజార్ను వినియోగంలోకి తీసుకురావాలని రైతు బజార్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మాధవిలతకు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్ వినతి పత్రం అందజేశారు. ఆమె వెంట రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ బత్తల రుచితతో పాటు ఇతర అధికారులు ఉన్నారు. పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి 150 కోట్లతో చేస్తామని ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసి 4 సార్లు శృంగేరి స్వామి వారి అనుమతి కోసం వెళ్లి వచ్చారు. అయితే రాజన్న ఆలయ పరిరక్షణ సమితి మాత్రం రాజన్న దర్శనాలు నిలిపివేయకుండా, విగ్రహాలు తొలగించకుండా అభివృద్ధి చేయాలని ఈ నెల 14న బంద్ కూడా నిర్వహించింది. తాము అభివృద్ధి చేస్తారంటే కొందరు తమ స్వార్థం కోసం అడ్డుపడుతున్నారని అధికార పక్షం ఆరోపిస్తోంది. కాగా రాజన్న ఆలయాన్ని మూసివేసి భూమేశ్వర ఆలయంలో భక్తుల దర్శనాలు మొదలు పెడితే దేవాలయ ఆదాయానికి గండిపడ్డ ఖాయం. మరి ఏటా 100 కోట్లు ఉన్న ఆదాయం గణనీయంగా పడిపోయే ప్రమాదం లేకపోలేదు. భీమేశ్వర ఆలయంలో ఆర్జిత సేవలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో అనుమానమే. అయితే వెంటనే దేవాలయ ఉన్నతాధికారులు అభివృద్ధి ప్లాన్ ను ప్రజలకు వివరించి పనులు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. సాధారణంగా చదువు సరిగా రాకపోతే మందలించే టీచర్లు ఉంటారు, దండించే ఉపాధ్యాయులు ఉంటారు. కానీ ఆ పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయుడితో పాటు ఇతర ఉపాధ్యాయులు మాత్రం తమ స్టూడెంట్స్ అందరూ 10వ తరగతిలో పాస్ అయితే తిరుమల వెళ్లి శ్రీవారి సన్నిధిలో గుండు కొట్టించుకుంటామని మొక్కుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం దత్తాయపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులంతా పాస్ అయితే గుండు కొట్టించుకుంటామని హెచ్ఎం రాజశేఖర్ గౌడ్ మొక్కుకున్నారంట. 100% ఉత్తీర్ణత నమోదు కావడంతో ప్రధానోపాధ్యాయుడితో పాటు పాఠశాలకు చెందిన ఇతర ఉపాధ్యాయులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కు తీర్చుకున్నారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆ పాఠశాల ఉపాధ్యాయులపై ప్రశంసలు కురుస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు పలువురిని ముందస్తు అరెస్ట్ చేశారు. నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సీఎం పర్యటన నేపథ్యంలో నిరసనలు చేపట్టకుండా పోలీసులు విపక్ష నేతలను అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున విపక్ష నేతలను అదుపులోకి తీసుకుని చిరాగ్పల్లి, ఝారల్ సంఘ్ అలాగే మద్నూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అలాగే న్యాల్ఖల్ మండలం మామిడిగిరిలో నిఫ్ట్ రైతు నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ అక్రమ అరెస్టులను జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు ఖండించారు. జగిత్యాల బైపాస్ రోడ్డులోని ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ఛాంబర్లో ముకుందరెడ్డి అనే వ్యక్తి ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనంతో సహా పడిపోయాడు. ఎస్ఆర్ఎస్పీ నీటికి తోడు భారీ వర్షం కురవడంతో బాధితుడిని అతి కష్టం మీద అగ్నిమాపక సిబ్బంది పోలీసులు బయటకు తీశారు. అయితే కాల్వకు పైపులు వేసి పైనుంచి రహదారి నిర్మించారు. కింద నుంచి సాగునీరు పారుతుండగా పైనుంచి రహదారి వెళ్తుంది. మధ్యలో ఛాంబరు నిర్మించారు. అయితే ఓ ఛాంబర్ను మూయకుండా అధికారులు నిర్లక్ష్యంగా అలాగే వదిలేశారు. దీంతో ద్విచక్ర వాహనంపై వస్తున్న ముకుందరెడ్డి కాల్వకు ఏర్పాటు చేసిన ఛాంబర్ను పడిపోయాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో సకాలంలో చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది లోతైన కాలువలోకి దిగి అతి కష్టం మీద బయటకు తీశారు. అతను క్షేమంగా బయటకు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇదే ఛాంబర్లో గతంలో ఓ ఆవు పడిపోగా పలు ప్రమాదాలు కూడా జరిగాయి. ఇకనైనా ఛాంబర్ మూసివేయాలని స్థానికులు కోరుతున్నారు. మడకశిర పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి కూతవేటు దూరంలో సిద్ధార్థ విద్యానికేతన్ ప్రైవేట్ పాఠశాలలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. మడకశిర పట్టణం నడిబొడ్డులో ఉన్న సిద్ధార్థ విద్యానికేతన్ స్కూల్ ఎలుగుబంటి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దానిని చూసిన పట్టణ ప్రజలు ఎలుగుబంటిని స్కూల్ నుంచి బయట ప్రాంతానికి తరలించినట్టు సమాచారం. తమకు తెలియకుండా 10 గుంటల భూమిని అమ్ముకున్నారని ఆరోపిస్తూ కుమారుడు, కోడలు నీళ్ల ట్యాంక్ ఎక్కి ఆందోళనకు దిగారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన లక్కాకుల అరుణ, శంకర్ దంపతులు శంకర్ తల్లిదండ్రుల పేరు మీద ఉన్న 10 గుంటల భూమిని విక్రయించారు. తమ తల్లిదండ్రులు అమ్మిన భూమి విషయం తమకు తెలియదని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కొడుకు శంకర్, కోడలు అరుణలు నీళ్ల ట్యాంక్ ఎక్కి ఆందోళనకు దిగారు. సుమారు గంట పాటు ట్యాంక్పై ఉండి నిరసన వ్యక్తం చేశారు. ఘటనా స్థలం చేరుకున్న పోలీసులు ఎటకెలకు శంకర్, అరుణలను కిందికి దించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో వరుస దొంగతనాలతో దోపిడీ దొంగలు హల్చల్ చేస్తున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లని టార్గెట్ చేసిన కేటుగాలు చోరులకు తెగబడుతున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ నివాసాల వెనుక ఉన్న సింగరేణి ఎంసీ క్వార్టర్స్ లో చోరీ జరిగింది. 2 ఇళ్ల తాళాలు పగలగొట్టి విలువైన ఆభరణాలు, వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు. వారం వ్యవధిలో జిల్లా కేంద్రంలో వరుస దొంగతనాలతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. కడప జిల్లా మైదుకూరులో 2 అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 10 లక్షల విలువ చేసి 8 మోటార్ బైక్లను మైదుకూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు మైదుకూరు అర్బన్ సీఐ రమణారెడ్డి తెలిపారు. మైదుకూరు బైపాస్ రోడ్డులో కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జి వద్ద 2 అంతర్ జిల్లా మోటార్ సైకిల్ దొంగలను అరెస్ట్ చేశామని అన్నారు. వీరిలో ఒకరు ఎర్రగుంట్ల మండలం
పొట్లదుర్తి గ్రామానికి చెందిన కొప్పోలి జాయ్, మరొకరు ప్రొద్దుటూరు మండలం నంగనూరుపల్లికి చెందిన చాపాటి పవన్ అని వెల్లడించారు. మైదుకూరు, చాగలమరి, రాయచోటి, కమలిగుండ్ల, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో ఇండ్ల వద్ద పార్కింగ్ చేసి ఉన్న మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనపర్చిన తమ సిబ్బందికి నగదు రివార్డులను అందించామని అన్నారు. ఛత్తీస్గఢ్ నారాయణపూర్లో జరిగిన కాల్పులో బాపట్ల జిల్లా చీరాల మండలం జాండ్రపేటకు చెందిన సజ్జ నాగేశ్వరరావు అలియాస్ రాజనగ పేరుగాంచిన విప్లవోద్యమ నాయకుడు మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని అప్పగిస్తే ఆఖరి చూపు చూసుకుంటామని బంధువులు కోరుతున్నారు. 36 ఏళ్ల క్రితం చేనేత కుటుంబానికి చెందిన సజ్జ నాగేశ్వరరావు గుంటూరులో పాలిటెక్నిక్ చదువుతూ రాడికల్స్ లో చేరి విప్లవోద్యమంలోకి వెళ్లిపోయారు. అప్పటి నుండి ఆయన నల్లమల్ల, ఆంధ్ర, ఒరిస్సా బార్డర్ ప్రాంతంలో జరిగిన వివిధ పోరాటాలకు నాయకత్వం వహించారు. మావోయిస్టు పార్టీకి చెందిన ఆవామీ జంగ్ అనే పత్రికకు ఆయన ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఈ కాల్పులో మృతి చెందిన సజ్జ నాగేశ్వర మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేయాలని ప్రజా సంఘాలు, విరసం నేతలు సైతం డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన తండ్రి మాజీ సీఎం కేసీఆర్ కు రాసిన లేఖ తెలంగాణ పాలిటిక్స్ లో హీట్ పుట్టిస్తుంది. ఈ లేఖపై బీజేపీ నేతలు ఘాటుగా స్పందించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ కాంగ్రెస్ వల్లిన బాణం అనే శీర్షికతో కవిత లేఖ ఒక ఓటీటీ ఫ్యామిలీ డ్రామాలా ఉందని సటైరికల్ గా ట్వీట్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణను విఫలం చేశాయని, ఇప్పుడు రెండూ కలిసి బీజేపీని నిందిస్తున్నాయని మండిపడ్డారు. కుటుంబ పార్టీలు తమ వ్యక్తిగత సంక్షోభాలను ప్రజా భావోద్వేగాలుగా మార్చే ప్రయత్నం చేస్తాయని, చట్టం ముందు ఎవరైనా దోషులేనని స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత లేఖపై స్పందించిన ఆయన కవిత మరో షర్మిల కాబోతున్నట్టుగా కనిపిస్తుందంటూ హాట్ కామెంట్ చేశారు. కవిత లేఖ వెనుక సీఎం రేవంత్ ఉన్నట్టు అనిపిస్తుందని రఘునందన్ రావు అనుమానం వ్యక్తం చేశారు. కవిత కాంగ్రెస్ లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ బాంబు పేల్చారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురుతుందన్నారు రఘునందన్ రావు. ఇక తెలంగాణలో బీజేపీని ఆపడం ఎవరి తరం కాదన్నారు రఘునందన్ రావు. మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. మేడిగడ్డపై కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని అన్నారు కేటీఆర్. మేడిగడ్డను కాంగ్రెస్ వాళ్లే బాంబులతో పేల్చుకుంటారని కేటీఆర్ ఆరోపించారు. అయితే కేటీఆర్ ఆరోపణలను కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. మేడిగడ్డ కేసును సీబీఐకి అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరపగా సీబీఐకి ఇవ్వొచ్చా లేదా అన్న దానిపై ప్రభుత్వం సమాలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కేటీఆర్ పై ఎమ్మెల్సీ అద్దెంకి దయాకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరాన్ని కాంగ్రెస్ బాంబులు పెట్టి కూల్చిందని ఆరోపించడం తగదన్నారు. కాళేశ్వరంపై విచారణ జరపాలని సీబీఐకి కేసీఆర్ తో లేఖ రాయించాలన్నారు. లేదంటే ఇలాంటి తప్పుడు ప్రచారం ఆపాలన్నారు. బీఆర్ఎస్ లో అంతర్గత కుమ్మలట బయటికి వచ్చిందని దాన్ని కప్పుపుచ్చేందుకే కాళేశ్వరం కాంగ్రెస్ కూల్చిందంటున్నారు. ఈడీ చేసింది కరెక్ట్ అని కేటీఆర్ అన్నారు. మరి కవిత విషయంలో ఈడీ చేసింది కరెక్టేనా అని ప్రశ్నించారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈడీ ఛార్జ్ షీట్ గత నెల ఏప్రిల్లో వచ్చింది. ఛార్జ్ షీట్ లో పేరు ఉన్నందుకు రేవంత్ రాజీనామా చేయాలని కేటీఆర్, దాసోజు శ్రవణ్ అంటున్నారు. ఛార్జ్ షీట్ లో పేరు ఉన్నంత మాత్రాన ఎవరు రాజీనామా చేయరు అని ఎంపీ చామల అన్నారు. కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీస్ కట్టినప్పుడు చందాలు వేసి సహాయం చేశారని అన్నారు. బీఆర్ఎస్ కు 100 కోట్ల ఎలక్టోరల్ బాండ్లతో వసూలు చేశారని అన్నారు. ఈ కేసులో రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశమే తప్ప వాస్తవం లేదని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం కుంగుబాటుపైన సీబీఐ విచారణ కోరండి అంటూ వాస్తవాలు తెలుస్తాయని ఆయన సవాల్ విసిరారు. ఏపీలో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కడపలోనూ ఇప్పుడు కరోనా కలకలం రేగింది. రిమ్స్ లో ఇద్దరికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో డాక్టర్లు కోవిడ్ పరీక్ష నిర్వహించగా పాజిటివ్ నిర్ధారణ వచ్చింది. బాధితుడు నంద్యాల జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అదేవిధంగా నిన్న పిఠాపురం కాలనీకి చెందిన మహిళకు కరోనా నిర్ధారణ అయింది. దీంతో ఏపీ వ్యాప్తంగా కరోనా కేసులు 3కు చేరాయి. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. బైకుపై తిరుగుతూ డ్రైనేజీ సమస్యను సందర్శించారు. పట్టణంలోని మల్లెచెట్టు చౌరస్తాలో నిన్న రాత్రి కురిసిన వర్షానికి ముప్పుకు గురైన దుకాణాలను, నాలాలను పరిశీలించారు. సమస్యను గురించి స్థానికులతో మాట్లాడి తెలుసుకున్నారు. త్వరగా వర్షపు నీరు బయటకు వెళ్లేలా చర్యలు చేపట్టాలంటూ హైవే కాంట్రాక్టర్, మున్సిపల్ అధికారులను పొన్నం ఆదేశించారు. బస్వాపూర్, పందిల బ్రిడ్జ్, హుస్నాబాద్ లో పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని హైవే అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. వర్షపు నీరు ఇంట్లోకి, దుకాణంలోకి చేరకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు, మున్సిపల్ కమిషనర్ను ఆదేశించామన్నారు. ఛత్తీస్గఢ్ గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పులో 4 మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో 2 మహిళా మావోయిస్టులు ఉన్నట్టు గుర్తించారు. అక్కడ భద్రతా బలగాలు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పర్యటన సందర్భంగా రైతు నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. రేవంత్ రెడ్డి పర్యటన జరిగిన ప్రతిసారి ముందస్తు అరెస్టులు, నిర్బంధాలు ఎందుకు అని ప్రశ్నించారు. ఇది ప్రజాపాలన కాదు, పీడించే పాలన అని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి తన ఆవేదనను వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉందని అన్నారు హరీష్ రావు. మొన్న నాగర్ కర్నూలు పర్యటనలో చెంచు సోదరులను కూడా అక్రమంగా అరెస్టు చేశారని కూడా ఆరోపించారు. అక్రమంగా అరెస్టు చేసిన రైతులను, రైతు నాయకులను వెంటనే విడుదల చేయాలని రేవంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హరీష్ రావు. తెలుగు రాష్ట్రాలకు నీటి కేటాయింపులపై కేఆర్ఎంబీ కీలక నిర్ణయం తీసుకుంది. కోటా అయిపోయిన ఏపీకి ఇంకా నీళ్లు కేటాయించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ఏపీకి 4 టీఎంసీలను కృష్ణా బోర్డు కేటాయించింది. అదేవిధంగా తెలంగాణకు 10.26 టీఎంసీలను విడుదల చేయాలని నిర్ణయించారు. ఇవి శ్రీశైలం జలాశయం నుండి తీసుకోవాలని సూచించారు. తాగునీటికి మాత్రం శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ నుంచి కేటాయించారు. ఆపరేషన్ కాగర్ను నిలిపివేయాలని ప్రజాకవి గద్దర్ సతీమణి విమల కుమార్తె వెన్నెల గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు విజ్ఞప్తి చేశారు. రాజ్భవన్ లో కుమార్తె వెన్నెల దళిత నాయకుడు రాజుతో కలిసి వినతి పత్రం అందించారు. మావోయిస్టులతో చర్చలు జరిపేలా కేంద్రానికి విన్నవించాలని కోరారు. దేశంపై దాడి చేసిన శత్రు దేశానికి చెందిన వారితో చర్చలు జరిపి ఇదే దేశంలో పుట్టి ఇక్కడి ప్రజల సమస్యల కోసం పోరాడుతున్న వారితో చర్చలు జరపడానికి సమస్య ఏంటని ప్రశ్నించారు. ఎన్కౌంటర్ చేయాల్సింది ఆదివాసీ బిడ్డలని కాదు, సమస్యలను ఎన్కౌంటర్ చేయాలని సూచించారు. తమ వినతి పత్రం అందుకున్న గవర్నర్ సానుకూలంగా స్పందించాలని కోరారు. శ్రీకాకుళం జిల్లాలో ఏసీపీ అధికారులకు అవినీతి తిమింగలం చిక్కింది. పలాస తూనికలు కొలతలుగా శాఖలలో ఏసీబీ దాడులు చేయగా తూనికలు కొలతల ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుపట్టాడు. 1,78,000 రూపాయలు లంచం తీసుకుంటూ చిక్కాడు. కాటా యంత్రాల సర్టిఫికేట్ రెన్యువల్ చేయకుండా వేధించడంతో పాటు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో వలపన్ని పట్టుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు కొనసాగుతున్నాయి. సరస్వతి పుష్కరాల సందర్భంగా భక్తుల రద్దీ కొనసాగుతుంది. తెల్లవారుజాము నుండి భక్తులు తరలివస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి కూడా భక్తులు వేలాదిగా వస్తున్నారు. త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి నది మాతకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. సైకత లింగాలను ఏర్పాటు చేసి భక్తులు పూజిస్తున్నారు.